బిగ్ బాస్ మీద చాలా మందికి ఫ్రస్ట్రేషన్ అయితే ఉంది. ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంది. చాలా మందికి నచ్చదు. అలాగే బిగ్ బాస్‌కి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది బిగ్ బాస్‌ని చూస్తారు. రూరల్ ఆడియన్స్ కూడా బిగ్ బాస్‌ని చూస్తారు. అయితే ఈ బిగ్ బాస్ చుట్టూ ఎప్పుడు కాంట్రోవర్సీలు నడుస్తూనే ఉంటాయి. సీజన్ 1 నుంచి సీజన్ 10 ఇప్పటికి కూడా ఏదో ఒక కాంట్రోవర్సీ నడుస్తూనే ఉంది. ఎంత నడిచినా బిగ్ బాస్ అన్నది అసలు ఆగే ప్రసక్తే ఉండదు. అది సీజన్స్ మీద సీజన్స్ వస్తూనే ఉంటాయి. హిట్ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఫట్ అవుతూ ఉంటాయి. చెప్పలేం మనం. కానీ లాస్ట్ సీజన్ నుంచి అగ్నిపరీక్ష వచ్చింది. ఇప్పుడేమో అగ్నిపరీక్ష 2 వచ్చింది. లాస్ట్ సీజన్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు వస్తున్న కాంట్రవర్సీ ఏంటంటే చాలా మందికి అన్ఫేర్ జరిగిందని. యాక్చువల్లీ 70 మెంబర్స్ హౌస్లోకి లైక్ అగ్నిపరీక్షకి ఎంటర్ అయ్యారు కదా. అందులో ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళందరూ బయటకు వచ్చారు. వారిలో కొంతమందికి అన్ఫేర్ జరిగిందని వాళ్ళు వీడియోస్ ద్వారా బయటకు చెప్తూ ఉన్నారు. చాలా సిల్లీ రీజన్స్తో బయటకు పంపించారని, చాలా మందికి అవమానం చేసి పంపించారని చెప్పి కొన్ని వీడియోస్ అయితే నేను చూశాను. సో వాళ్ళకి ఎవరు కావాలి అనుకుంటారో వాళ్ళనే లోపలికి పంపిస్తారు. ఎవరు వద్దు అనుకుంటారో వాళ్ళు ఏదో ఒక రీజన్తో బయటికి పంపించేస్తారు. అది తెలిసిందే. ఎందుకంటే అక్కడ కొంతమంది హిందీ వాళ్ళు ఉంటారు సెలెక్షన్ చేసేవాళ్ళు, కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు. చాలా స్టెప్స్ ఉంటాయి ఆ ప్రాసెస్లో. స్టెప్ బై స్టెప్ అంతా మనం సెలెక్ట్ అవుతూ రావాలి. సో 100లో ఎవరైతే వాళ్ళకి కావాలో వాళ్ళనే ఉంచుకుంటారు. ఎవరైతే వద్దంటారో ఏదో ఒక రీజన్తో వాళ్ళని అయితే బయటకు పంపించేస్తూ ఉంటారు. బట్ ఈ సిల్లీ రీజన్స్తో బయటకు వచ్చిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అన్నది వాళ్ళ వీడియోస్ ద్వారా బయటకు చెప్తున్నారు. అన్ఫేర్ జరిగిందని. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మేబీ వాళ్ళ వల్ల ఏదైనా ఎఫెక్ట్ పడితే పడొచ్చు. అది కూడా 100% గ్యారంటీ కాదు. ఒక స్మాల్ ఎఫెక్ట్ అయితే పడితే పడొచ్చు, చెప్పలేం. యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తూనే ఉంటుంది. చాలామంది ఫ్యాన్స్ పెరుగుతూనే ఉంటారు. దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. అందులో సక్సెస్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇంకా బాగా సక్సెస్ అవుతున్నారు. లైక్ అగ్నిపరీక్ష నుంచి సెలెక్ట్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్, డిమాన్, వీళ్ళందరూ చాలా మంచిగా సక్సెస్ అయ్యారు. సో దానివల్ల ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బిగ్ బాస్కి వెళ్ళడానికి. అగ్నిపరీక్ష త్రూ బిగ్ బాస్కి వెళ్ళడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో 70 మంది అంటే తక్కువేం కాదు కదా. అందులో చాలా ఫిల్టరేషన్స్ జరుగుతూ 15 మెంబర్స్ని తీసుకొచ్చారు. అందులో చాలా అన్ఫేర్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. మనం ఇప్పుడు వింటూనే ఉన్నాం, చాలా అన్ఫేర్స్ జరిగాయి. ఇప్పుడు కామన్, మనం ఏం చేయలేము. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికి కావాలి అనుకుంటారో, వాళ్ళు షోకి ఎవరు వద్దు అనుకుంటారో వాళ్ళని మాత్రమే పంపిస్తారు. ఎవరు వద్దు అనుకుంటారో వాళ్ళు ఏదో ఒక రీజన్తో అయితే బయట ఖచ్చితంగా పంపిస్తారు కదా. చూద్దాం బిగ్ బాస్ సీజన్ 10 ఎలా ఉండబోతుంది. హిట్టా ఫట్టా అగ్నిపరీక్ష ఎలా ఉండబోతుంది. లాస్ట్ సీజన్లో ఉంటుందా, లేదా అంతకు మించి ఉంటుందా, లేదా అంతకు మించి ఇంకా తక్కువ ఉండొచ్చా, హిట్ అవ్వకపోవచ్చా, హిట్ అవుతుంది, ఇవన్నీ మనం చూద్దాం. సో ఈ 15 మెంబర్స్ ఎలా పెర్ఫామ్ చేశారు, టాస్క్లు ఎలా ఆడారు అన్నది కూడా రేపు సాటర్డే నుంచి అయితే మనం చూస్తాం కదా. అప్పుడు తెలిసింది వాళ్ళు ఎలాంటి పీపుల్స్ని సెలెక్ట్ చేశారు, ఎలాంటి వాళ్ళని బయటకు పంపించారు అన్నది. అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బయటకు వచ్చిన వాళ్ళు వీడియోస్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళు బయట కాంట్రవర్సీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ఫేర్ జరిగిందని వాళ్ళు నమ్ముతున్నారు. మేబీ జరిగే ఉంటుంది ఖచ్చితంగా. అన్ఫేర్ జరగకుండా ఎక్కడ ఏమీ ఉండదు కదా, జరిగే ఉండొచ్చు. అందుకే వాళ్ళు చెప్తున్నారు. సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి మేము చెప్తున్నామని అనడానికి లేదు. సెలెక్ట్ అయినా అవ్వకపోయినా అన్ఫేర్ జరిగిందంటే జరిగిందని చాలామంది బయటకు చెప్తూ ఉంటారు కదా. ఈ కాంట్రవర్సీ వల్ల బిగ్ బాస్కి ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే అస్సలు పడదు. షో వెళ్తూనే ఉంటుంది. కాంట్రవర్సీలు మహా అయితే 1 వీక్ 2 వీక్స్ అగ్నిపరీక్ష అయినంత వరకు, తర్వాత ఆగిపోతే, తర్వాత షో స్టార్ట్ అయిపోతుంది సెప్టెంబర్లో. షో కంటిన్యూ అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనురావ్ టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా మాట్లాడుతున్నాను అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమైనా మార్చుకోవాలా, ఇంకేమైనా టాపిక్స్ చేయాలన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.